మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు, నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయొద్దు. మనిషి తను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతారు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బ కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నిజమైన ఆప్తులు. సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలు దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండు ఒక్కటే. తీరం చేరినట్లే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. ఒంటరిగా ఉండాలనుకున్న వాళ్ళు అహంకారులు కారు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ప్రతి కన్ను మనం బాగుపడితే చూడాలనుకోవు. కొన్ని కన్నులు మన పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటాయి. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసులో మాటలను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎదుటి వ్యక్తి పైన నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. బంధం కలవాలంటే రుణం ఉండాలి, బంధం కలుసుకోవాలంటే గుణం ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.